1910లో ఈ గ్రామాన్ని ఎవరైతే ఈ గ్రామాన్ని ఇనాం ల్యాండ్ని ఎవరైతే కొన్నారో ఆ కుటుంబం సభ్యులు ఎవరైతే ఉన్నారో 1952 నుంచి 1910 నుంచి 64 వరకు వివిధ డాక్యుమెంట్ల ద్వారా ప్రజలకు మొత్తం వివిధ డాక్యుమెంట్ల ద్వారా ఇప్పటికీ అమ్మారు. అయినా కూడా తర్వాత ఇప్పుడు వచ్చి 1952 డాక్యుమెంట్ని బేస్ చేసుకొని పెద్ద ఎత్తున రైతువారు పట్టాలు పొందిన వ్యక్తులు కాకోకుండా గతంలో ఉన్న వారసులు అని చెప్తూ వస్తున్న వాళ్ళకి పెద్ద ఎత్తున జీపీఎల్ వాళ్ళ కుటుంబ సభ్యులతో జీపీఎల్ రైజ్ చేయడము. ఇప్పటికే దాదాపు 35 ఎకరాల జీపీఎల్ ఇప్పటికే రిజిస్టర్ చేశారు. మరి దగ్గర 296 ఎకరాలు ఒక పెండింగ్ డాక్యుమెంట్ రిజిస్టర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి పెద్ద ఎత్తున అనంతపురం సబ్ రిజిస్టరు, జిల్లా రిజిస్టర్ ఇద్దరు భార్గవ్ గారు వీళ్ళైతే దీనికి కీలక వ్యక్తులుగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మండలానికి సంబంధించిన కీలకమైన అధికారులు ఉన్న మండల సర్వేరు, అదేవిధంగా ఈ గ్రామానికి చెందిన విఆర్ఓలు వీళ్ళు పెద్ద ఇప్పటికే ఆ ప్రాంతంలో ప్లాట్ల రూపంలోనూ, ఇళ్ల రూపంలోనూ, మౌలిక వసతులు ఉన్న రోడ్ల రూపంలోనూ, అన్ని వసతుల రూపంలో ఈ గ్రామాన్ని ఒక ఖాళీ స్థలాలుగా చిత్రీకరిస్తూ పొజిషన్ సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తూ ఉన్నారు. వీళ్ళ మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళని పెద్ద ఎత్తున ఈ కబ్జాకి కీలకమైన ఆధారాలు కోర్టులను తప్పుదో పెట్టిస్తూ ప్రజల భూమి కబ్జాకి ప్రయత్నం చేస్తున్న ఈ వ్యక్తులని ఎదుర్కొన్న ఒక ఎత్తు అయితే ఈ కబ్జాకి సహకరిస్తున్న అధికారుల మీద పెద్ద ఎత్తున క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తాను. అదేవిధంగా దీనికి కీలకంగా సహకరించిన ఇప్పుడున్న జిల్లా రిజిస్టర్ ఎవరైతే భార్గవ్ ఉన్నాడో అతని మీద కఠిన చర్యలు తీసుకుని అతన్ని డిస్ప్యూట్ చేసి అతన్ని బాధ్యతల నుంచి తప్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఎవరైతే ఈ మా మండలి సర్వే రిపోర్ట్ ఇస్తున్న మండలి సర్వేర్ ఎవరున్నాడో అతని మీద కఠిన చర్యలు తీసుకొని ఇమీడియట్గా అతని విధుల నుంచి తొలగించి అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకొని ఈ ప్రాంత ప్రజలకి న్యాయంగా గతంలో నుంచి సంక్రమించిన హక్కుదారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ప్రాంత వివాదం లేకుండా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేట పొలంలోని భూమిని అన్యాయంగా అక్రమంగా కొద్దిమంది వ్యక్తులు అన్యాక్రాంతం చేసి ఈ భూమి మాది అని ఫేక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ క్రియేట్ చేసి ఒక విఆర్ఓ రెవెన్యూ ఆఫీస్లోన, రిజిస్టర్ ఆఫీస్లోన అన్ని చోట్ల ఒక ప్రీ ప్లాన్గా వాళ్ళు కోర్టుకి ఏమేమి సబ్మిట్ చేయాలో అవన్నీ కింది స్థాయి అధికారుల నుండి పై స్థాయి అధికారుల వరకు టోటల్ ప్రీ ప్లాన్డ్గా అంతా రెడీ చేసి హైకోర్టుకి తప్పుడు సమాచారం సమర్పించి ఈరోజు ఇక్కడ పాపంపేటలో నివసిస్తున్నటువంటి దగ్గర 10,000 కుటుంబాల నివాసం ఉన్నటువంటి ప్రజలందరినీ భయభ్రాంతులకి గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇదే రాచూరు వాళ్ళు రిజిస్టర్ చేయలేదు మేము అని అంటున్నారు. ఇదో రాచూరు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి చూడండి. 1957 సంవత్సరంలో 5/1 సర్వే నంబర్లో 6/1, 5/1 సర్వే నంబర్లలో వాళ్ళ ఫ్యామిలీనే రిజిస్ట్రేషన్లు చేసినారు. 18/2 కూడా రిజిస్ట్రేషన్ చేసినారు. నెల్లూరు సెటిల్మెంట్ పట్టాలు కూడా ఉన్నాయి. వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేసిండే దాంట్లోకి నెల్లూరు సెటిల్మెంట్ పట్టాలు కూడా ఉన్నాయి. ఈరోజు అంతా తప్పుగా ఇది చేసేసి ఒక దీనికి ప్రజలనంతా భయభ్రాంతులకు గురి చేసి ఏదో రకంగా ఇది చేసి మేము డబ్బు వసూలు చేయాలా ఇంటింటికి అనే ప్లాన్తో ఉన్నారు వాళ్ళు. ఎలా చేస్తారండి అది? ఈరోజు 10,000 కుటుంబాలు కూడా అందరూ బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకొని లోన్లు లీగల్ ఒపీనియన్గా అంతా తెచ్చుకొని బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నారు. ఈరోజు ఆ రోజు లోన్లు ఎట్లు ఇచ్చినారు బ్యాంకుల వాళ్ళు? ఈరోజు భూమి ఇది అని చెప్పేసి తప్పుడు 296 ఎకరాలు ఎలా జీపీ చేస్తారు? ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఎలా చేస్తారు వాళ్ళు? ఈడరే విఆర్ఓ మొదలుకొని అందరు అధికారులవి ఫేక్ అన్నీ క్రియేట్ చేసినారా? వాళ్ళతోనే ఏదన్నా నుండి చేయించినారా? ఇవన్నీ చేసింటేనే ఇదంతా జరుగుతూ ఉంది. దీనికి ఖచ్చితంగా ప్రజలకు ఈ ఆస్తులకంతా రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం మేము అధికారులందరినీ. భాస్కర్ రెడ్డి, పాపంపేట గ్రామంలో ఉండేది, భాగ్యనగర్లో వస్తే మేము మాత్రం ఈ పాపంపేట పరిరక్షణ సమితి తరఫున ఎవ్వరు కూడా దీన్ని సహించేది లేదు, ఇది చేసేదే లేదు. దేనికైనా సిద్ధం మేమంతా. మా పరిరక్షణ సమితిలోని సభ్యులంతా ఎక్కడి వరకైనా పోరాడడానికి రెడీగా ఉన్నాం.